గార్నిష్ కోసం కొబ్బరి బోండం చికెన్ ఏమేమి వేసినావు దాంట్లో? ఎర్రగడ్డ అవసరమే లేదు అక్కడ ఉండాలి. దీంట్లో వాళ్ళు ఇంకా చెక్క లవంగాలు అన్నీ వేసాను, నేనే వేసాను. ఏమేమి వేసినావు చికెన్లోకి మసాలా? వాళ్ళు జీలకర్ర కూడా వేసినారు అసలు, జీలకర్ర వేసినారు, మిరియాలు వేసినారు, అన్నీ నేను అవంతా ఏమైనా. దాన్ని ప్యాక్ అవి తేవద్దు, పట్టాకు తెచ్చినాక అవి ఈడాడ పెట్టి లోపలికి పెట్టేసి అట్టాకు మళ్ళా అది అట్లొద్దు వాళ్ళు పెట్టింది అట్లేనా పక్కకి తీసుకో, ఇక్కడ తీసుకో పెట్టుకోరు. మీరు వేస్తే ఆ పక్కన చెత్త దాంతో కూడా ఎట్లా చేస్తారు? నేను పెడతా ఇంకా అట్లా పెట్టినాము. వాళ్ళే అట్లా తొక్కలు తొక్కలు పెట్టలాడా, వాళ్ళు డైరెక్ట్ అతికిచ్చేసినారు. మళ్ళీ లైట్గా అట్లా అట్లా వాళ్ళు పగిలిపోయి బయటకు వస్తే చికెన్ బయటికి రాకుండా ఉండే కోసం అది ఇట్లా ఇది కూడా కోసం అరటి. మళ్ళీ ప్యాక్ ఇది మైదా పిండి, మైదా పిండి 20 రూపీస్కి పెడతానా? ఏం కూడా పెడతామా? పెట్టరా. ఇదేం కారం పొడి డబ్బా మధ్యలో పెట్టినారు పక్కది. అతికిచ్చు ఫ్రెండ్స్ వచ్చారు. స్నేహ ఉంది, స్నేహ లేదడా వాళ్ళ ఫ్రెండ్ తో ఆడుకుంటాడు. గేడి పెట్టద్దు, ఊరికే ఉత్తవాకలేరా. కాదులే, వాళ్ళ మామ చేతికి దొరకడని అందుకు గేడి పెట్టి ఇంకా పెడతాడు కదా. అంత ఎక్కువ వేసినా ఏంటి మా అది అంత ఎక్కువ వేస్తే ఎట్లా పగిలిపోతుంది? ఏడ పగిలి సాగుతున్నారు దానికి దాని బట బాగా ఉండాలి కదా. ఎత్తుకోరా, 2 చేతుల్లో ఒకటి పెట్టుకో. సుశాంత్ గడే బిర్యానీ రండి కలుద్దాం. ఇప్పుడైతే దీంట్లోకైతే చికెన్ వేసేసాము. దీనిపైన మైదాతో బాగా కవర్ చేసేసాము. కానీ ఇప్పుడు నిప్పులు బాగా కాగాక మనం దీంట్లో పెట్టేస్తే ఉడుకుతుంది ఫ్రెండ్స్. ట్రై చేద్దాం. కొబ్బరి బొండాలో చికెన్, కొబ్బరి బొండంలో చికెన్. బిందు బ్రా తింటావా నువ్వు? ఎప్పుడు బొంగులో చికెన్ చేస్తా అంటారు కదండి ఫ్రెండ్స్. ఇదేదో కొత్తగా టెంకాయలో చికెన్ చేసినట్టు. అంటుకోవాలి ఫస్ట్. ఇదైతే ఇంట్లో ఎప్పుడు చేసుకోవద్దండి. ఫస్ట్ మేము చేసిన తర్వాత మళ్ళీ చెప్తాము ఎట్లా వస్తుందో. వేసినారా? అవి రెండిట్లా అడ్జస్ట్ చేసేస్తే అట్లా దీంతో చపాతి చేస్తారా? మైదా పిండితో పరోటాలు చేసేది దీనితో. కనీసం అంటే 2 గంటలన్నా ఉడకల్లా, 2-3 గంటలు. ఏం కాదు, కాదు నీకు సైడ్గానే పెట్టాల. అబ్బామా అంతా దానికి వెళ్ళిపోతుంది మళ్ళీ. ఓహో
కాయలు అయితే చూడండి నల్లగా అయితే మారిపోయాయి. ఇంకొద్దిసేపు ఉంటే ఎంత టైం పడుతుందో తెలియదు. అర్ధగంట గంట పడుతుంది. గంటలో అంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఎక్కడికన్నా ఎక్కడన్నా హ్యాపీగా గడపడానికి. వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఆడుకుంటారు. బిందు బ్రో, బిందు కజిడు హాయ్ చెప్పు. భయ్ హాయ్ చెప్పు. ఇక్కడ ఇది రెడీ అయినాక చూద్దాం ఎలా ఎలా వస్తుందో. మాకైతే ఫుల్ ఫ్రస్ట్రేషన్ ఉంది ఫ్రెండ్స్. అది నిలబెట్టు చిప్పలు, టెంకాయ చిప్పలు, కొబ్బరి ఇప్పుడు సెగ వస్తుంటే నిలబెట్టాలి ఇప్పుడే. అప్పుడు ఉండి మన ఇంట్లో ఏదో ఒకటి అట్లాంటిది ఆడవో చూసినామని ఇదేనేమో ఉండింది అట్లాంటిది. చపాతీలు ఇట్లా పట్టి కాల్చేది ఉండే కదా గున్న అట్లాంటిది. రే తీసుకురా తొందరగా. ఇది ఏకంగా కాల్చింది దీని మీద ఇదో అది పో. దాని మీద పెట్టరా, పొయ్యి మీద పెట్టు. దాని మీద ఫస్ట్ తీరా నీకంటే టాలెంటెడ్ మా తీరా ఇదేం అవసరం అంగుకట్లా లాడితే వచ్చేస్తుంది. అది ఇప్పుడే పడేద్దా. ఉంటే ఉంది మళ్ళీ కాలకుంటే మళ్ళీ పెట్టద్దు. తీసేది చూడద్దా కాలే స్పూన్ దే పరోటా ఇది ఎంత వచ్చి ఇది మిక్స్ చేసినట్లేదు మీరు చేయలే. దాని మీద వేసుకో ప్లేట్లో. వేసుకో దిష్టి ఇంకో స్పూన్ దేపో కలబెడతాడేమో మీ మామ. లేదు ఎట్లేదు అసలు తీసేకైతే బాగానే ఉందా. లేరా బాగుందా సూపరా. అందుకేరా మళ్ళీ పెట్టలో వద్దా లోపల కూడా బాగా కట్టే ఉడికిందిరా. టెంకాయ బాగా ఉడికిపోయిందా. కారం ఎంత గుమ్మరించావు, కారం ఎక్కువైంది. మీ నాయన బెయ్యి బెయ్యి అన్నాడని ఇది ఒకటి స్పూన్ ఆడరా రే. చెప్పురా సుశాంత్ అడుగు నిలబడే. హలో ఫ్రెండ్స్, మేమైతే కాలిండేది అయితే బయటికి తీస్తున్నాం. ఎలా వచ్చిందంటే పసుపు వేసాను లేదా ఉడికింది మమ్మీ. మమ్మీ ఇది ఎట్లుందంటే షవర్మలకు తరిగి వేస్తారు. ఎట్లుంది? అవునా? చపాతీ చేసుకుందాంలే. చీదిందిరా బాగుందిరా చెబుతురా. అట్టరా అట్టరా అక్కడ నుంచి రా. ఉడికిందా? నూనె వేయలేదు కాబట్టి అట్లా అనిపిస్తా ఉంటుంది. వాటర్ ఉన్నాయి ఇంకా ఉన్నాయా? ఇది ఇది చూడు ఇది చూడు ఇది చూడు కొద్దినా వాటర్ చూడు ఇంకా ఫుల్ సప్లై వాటర్ ఇది చూడు. ఒక స్పూన్ లేదంటే బాగుందో లేదో చెప్పలేనా. నువ్వు తిన్నమా? తినకలే సప్పరి. ఉడికింది కదా. కారం ఎక్కువ అంతే, ఉప్పు తక్కువ. బాగుందా సూపర్ ఉంది. ఎట్లా కారం ఉందా లేదా? ఏమే సూపర్గా ఉందా? ఎట్లా సూపర్ ఉండేదా? తీద్దామైతే వాటర్ ఇది ఇదే అదే ఏమైనా వాటర్ ఉన్నాయేమో. ఇది యాక్చువల్గా ఇది నీళ్ళు ఊరింటాయి. అవునులే వాటర్ ఏం కాదు. అందు కాదు మరి మసాలా ఇది నేత టెంకాయ కదా, అది వాటర్ ఊరింది. మామూలుగా అయితే మనము ఎండు కొబ్బరికాయ ఎండు ఉంటుంది చూడు, కొబ్బరి ఉండేది అయితే బాగుంది. కొబ్బరి కాదు కొబ్బరి తీయేసింది అలా. కొబ్బరి ఉన్నా కూడా ఏం కాదు నేత కొబ్బరి ఉండకూడదు. దాంట్లో కూడా తేమ ఉంటుందిలే. అంటే మా మామ బాధ ఏమంటే పులుసు మసాలా అంతా నీళ్ళలోనే ఉంటుంది కదా మామ.
నీళ్ళలోనే ఉండిపోతుంది మసాలా నేను అంతా. ఇంకా ఇది తెమ్మన్నా పట్టిండదు మసాలా. కాదు. నేను ఇంకా ఇది తెమ్మని చెప్దాం అనుకోండి ఏది? బొంగులో చికెన్. ఓ, పడిపోతే మళ్ళీ తెచ్చుకోలేము మమ్మీ. ఇంకోటి అది ఇంకొద్దిగా కాలాలి అది. వేసేస్తున్నా అది కూడా అయిపోతుంది లేదా ఆ కొబ్బరి చిప్పని ఏం చేద్దాము? పడేస్తాము ఏం చేస్తాము వద్దు ఇంకోటి ఏమో చేస్తావు మా ఇట్లా పెట్టి మనం ఇది టెంకాయ అయితే బాగా సూపర్ వస్తుంది లోపల అంతే చెప్పురా ఇంకా ఫైనల్ గా సుశాంత్. ఉడికిపోయినాయి లేరా ఫ్రెండ్స్ ఇదైతే బాగా వచ్చింది ఫ్రెండ్స్. టేస్ట్ ఎట్లుంది? టేస్ట్ బాగానే ఉంది. ఎట్లున్నది అంటే ఇందాక షోర్మా షోర్మా టైప్ లో ఉంది ఇదంతా. అంటే నిప్పుల మీద కాలుస్తారు చూడు, ఆ టైప్ లో. ఏందని ఇట్లా పట్టుకునేదంటే ఇడ్లిచ్చి రా టక టక టక. మందా ఈరోజు నువ్వు తెచ్చిరా మా ఇంట్లో మర్చిపోయినావు నువ్వు. చాలా మా అన్నకి ఏమి బర్త్డేకి ఫోన్ చేయలే, ఏం చేయలే, ఏమి గిరి అన్నకు గిరి అన్నక ఏం సమయా గిరి అన్న ఇప్పుడు లక్షలు సంపాదిస్తాడు మా అమ్మ కలిసి చూస్తాడేమే. నేనంతే మాట మీరు ఇప్పుడు మమ్మల్ని చూస్తారా అని ఓ ఇప్పుడు ఏంది లేకపోద్దు మందు ఫుల్ అయిపోయింది తలకాయ వేసా డబ్బులు మమ్మల్ని ఫోన్ చేసింది పొద్దు. అదే వాడు లక్షలు సంపాదిస్తాడు ఏడా అయ్యే వాడికి టైమా? ఆ మాట ఓ ఇప్పుడు ఏంది లేదు దీంట్లో లేవు వాటర్ ఎక్కువ, దీంట్లో లేవు. అమ్మ అదే చెప్తా. ఉడికిందా అన్నీ? ఉడికినాయి అన్ని మెత్తగా స్మూత్ ఉడికినట్టున్నాయి. ఉడికింది. అంటే ఇది నేత టెంకాయ, ఇది కొంచెం పర్లేదు టెంకాయ. ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టి రైట్. పెట్టినారు కాబట్టి నీళ్ళు ఉంటాయి కదా మామ. మామ ఫ్రిడ్జ్ లో డైరెక్ట్ గా పెడితే నీళ్ళు ఉంటాయి. పడుకో పెట్టారు తినేద్దురా. ఎదురా సుశాంత్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. ఇది ఆర్పేసి 2 టెంకాయలు వచ్చింది ఇదంతా. చేతి చర్మం కూడా రైట్. అది కలిసి